సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండతో కలిసి చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను ఖుషి సినిమాతో పలకరించిన సమంత తర్వాత మళ్లీ తెలుగు సినిమాలలో కనపడలేదు. ఖుషి సినిమా యావరేజ్ టాకు రావడంతో ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉందని సమాచారం వినపడుతుంది. ఇక టాలీవుడ్ లేదా దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమల్లో అయితే కేవలం ఫీమేల్ సెంట్రిక్ కథలు మాత్రమే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఒకవేళ అది కుదరకపోతే కేవలం పాన్ ఇండియా సినిమాలకు కోసం మాత్రమే ఎదురు చూస్తుందట సమంత. అయితే 2 సంవత్సరాల క్రితం సమంత మయోసైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. సంవత్సర కాలం పాటు ఆమె అందుకు సంబంధించి కష్టాలు పడి ట్రీట్మెంట్ తీసుకొని ఆ రోగం నుంచి ఆమె బయటపడింది. అలా తిరిగి వచ్చాక ఖుషి సినిమాను పూర్తి చేసి సినిమా అనంతరం కొద్దిగా కాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చింది. అయితే ఇది కేవలం తన మానసిక ప్రశాంతత కోసం బ్రేక్ ఇచ్చినట్లుగా టాకు. ఇప్పుడు మళ్ళీ సినిమాలు వెబ్ సిరీస్లు అంటూ షూటింగ్ కు రెడీ అయిపోయింది. ఈ మధ్యనే నిర్మాతగా మారిన సంగతి కూడా తెలిసిందే. ఆమె ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టి బంగారం అనే మూవీని కూడా అనౌన్స్ చేసింది. ఇందులో సమంతనే లీడ్ చేయబోతుందట. ఇక ఇదంతా ఒకవైపు ఉంటే మరోవైపు ఈ బ్యూటీ ఆల్కేష్ సహోదరితో కలిసి టేక్ 20 అనే పేరుతో పోడ్కాస్ట్ రిలీజ్ చేస్తుంది. ఇందులో ఆమె ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ ను పంచుకుంటుంది. ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలని ఆమె ప్రమోట్ చేస్తుంది. అయితే ఇందులో భాగంగా సమంత చెబుతున్న ఆరోగ్యకరమైన టిప్స్ ను ఉద్దేశించి ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇప్పుడు ఇవన్నీ బాగానే చెబుతున్నారు, కానీ ఇక ముందు ఆ గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ ను ప్రమోట్ చేశారు కదా, అందుకు ఏం సమాధానం చెబుతారు, ఏమంటారు అని ప్రశ్నించాడు. దీనిపై సమంత రియాక్ట్ అయింది. ఇదివరకు తాను చేసిన తప్పులు వాస్తవమేనని, అవన్నీ ఆమెకు పూర్తిగా తెలియక చేసినవి మాత్రమే అంటూ సమంత తెలిపింది. వాటి విషయాలు తర్వాత అన్నింటినీ పూర్తిగా ఆపేశానని, ఇప్పుడు తాను ఏవైతే ఆచరిస్తున్నానో అవి మాత్రమే చెబుతున్నట్టు ఆమె పేర్కొంది. అయితే సమంత చెబుతున్న ఆరోగ్య సూచనలు చాలా మంది ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి కారణం ఈ మధ్య చాలా మంది ప్రజలలో హెల్త్ కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లు తెలియజేయండి. సమంతపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. అలా వెళ్లే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తుంటాయి. ఎందుకు అలా మిస్ అవుతారు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మరిక